హలో గైస్, వెల్కమ్ టు ద క్లాస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సారీ, కొన్ని అనివార్య కారణాల వల్ల 1 వీక్ బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. అండ్ అదే కాకుండా ఒక ఇంపార్టెంట్ పని మీద వర్క్ చేస్తున్నాను. ఈ రోజు డేట్ 8th అండ్ రేపు 9th ఒక క్రేజీ అనౌన్స్మెంట్ చేయబోతున్నాను. సో స్టే ట్యూన్. అండ్ సోలో లెవెలింగ్ విషయానికి వస్తే ప్రతి వీక్ సాటర్డే ఒక వీడియో వస్తుంది. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అండ్ మనకి రీసెంట్ గా కాపీరైట్ స్ట్రైక్ కూడా పడింది. దగ్గర 7 వీడియోస్ దాకా రిమూవ్ చేయడం జరిగింది. ఒకవేళ ఇంకా 2 పడుంటే ఖచ్చితంగా ఛానల్ టెర్మినేట్ అయ్యేది. థ్యాంక్ గాడ్ అది జరగలేదు. సో కాపీరైట్ స్ట్రైక్ పడడానికి మెయిన్ రీజన్ ఏంటంటే సోలో లెవెలింగ్ మాన్హవా ప్యానల్స్ వాడడం. సో ఈ ఎక్స్ప్లెనేషన్ లో నేను చాలా తక్కువ ప్యానల్స్ వాడబోతున్నాను. వీడియో తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లాస్ట్ పార్ట్స్ లో జిన్వు వాళ్ళ సిస్టర్ స్కూల్లో డంజన్ బ్రేక్ జరగడం వల్ల చాలా మంది స్టూడెంట్స్ చనిపోతారు. జిన్నా కూడా ఖచ్చితంగా చనిపోయి ఉండేది. బట్ జిన్వు లాస్ట్ మినిట్ లో అక్కడికి వచ్చి గ్రొక్టార్ ని చంపి తన సిస్టర్ ని సేవ్ చేసుకుంటాడు. అండ్ ఇక్కడికి 120 చాప్టర్స్ కంప్లీట్ అయ్యాయి. సో తర్వాత హంటర్ అసోసియేషన్ వాళ్ళందరూ ఆ స్కూల్ దగ్గరికి వచ్చేస్తారు. అండ్ జిన్వు దగ్గర రిపోర్ట్స్ కలెక్ట్ చేసుకుంటారు. అండ్ జిన్వుని కలవడానికి డైరెక్ట్ గా గన్హేన్ అక్కడ కూర్చుంటాడు. గన్హే జిన్వుకి తన ఫోన్ ఇచ్చి అందులో కొన్ని స్టాట్స్ చూపిస్తాడు. ఈ స్టాట్స్ దేనికి సంబంధించినవంటే వాళ్ళు లాస్ట్ 6 months లో చూసిన గేట్స్ వి అండ్ లాస్ట్ 6 months లో పెరిగిన హంటర్ అప్లికేషన్స్ వి. అంటే వీళ్ళు ఇప్పటి వరకు చూసిన దానికంటే చాలా వరకు కొత్త గేట్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. అది కూడా చాలా ఫాస్ట్ గా. సో కొత్త గేట్స్ ఎంత ఫాస్ట్ గా అయితే ఓపెన్ అవుతున్నాయో అంతే ఫాస్ట్ గా హ్యూమన్స్ కి మ్యాజికల్ పవర్స్ వస్తున్నాయి. అంటే వాళ్ళు హంటర్స్ గా మారడానికి అవేకనింగ్ జరుగుతుంది. సో జిన్వుకి ఈ స్టాట్స్ వినగానే పవర్ బ్యాలెన్స్ ని మెయింటైన్ చేయడానికి ఇదంతా జరుగుతుంది అని తనకు అనిపిస్తుంది. అండ్ ఖచ్చితంగా ఏదో మారబోతుందని తను పసిగట్టగలుగుతాడు. గన్హే అక్కడికి వచ్చింది ఓన్లీ ఈ మ్యాటర్ మాట్లాడడానికి మాత్రమే కాదు. అండ్ అది జిన్వుకి కూడా తెలుసు. సో జిన్వు మీరేదో మాట్లాడాలన్నారు కదా అని అడిగితే దానికి గన్హే జపాన్, యుఎస్ఏ, చైనా, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ అండ్ మిడిల్ ఈస్ట్ నుండి కూడా జిన్వుని వాళ్ళ గిల్స్ లో జాయిన్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో తనని కాంటాక్ట్ అవడానికి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా హంటర్ అసోసియేషన్ కి ఈ కంట్రీస్ అందరూ అపీల్ చేసి ఉంటారు. ఆ డాక్యుమెంట్స్ చూపించడానికి గన్హే అక్కడికి వచ్చి ఉంటాడు. అండ్ జిన్వుతో ఇవి అఫిషియల్ గా పంపించిన డాక్యుమెంట్స్ మాత్రమే. ఈ పార్టీగా అన్అఫిషియల్ గా నేను కలవడానికి చాలా మంది ట్రై చేసి ఉంటారు. అండ్ హంటర్ అసోసియేషన్ గా ఈ ఆఫర్స్ ని బ్లాక్ చేయడం కానీ రిజెక్ట్ చేయడం కానీ మా చేతుల్లో అస్సలు లేదు. నీ పర్సనల్ డేటాని సేఫ్ గార్డ్ చేయడం తప్ప మా దగ్గర ఎటువంటి రైట్స్ ఉండవు. ఫైనల్ డెసిషన్ అనేది ఎప్పుడు నీ చేతుల్లోనే ఉంటుంది అని నాకు తెలుసు. బట్ అయినా కూడా హంటర్ అసోసియేషన్ గా మేము నువ్వేమడిగితే అది చేయడానికి రెడీగా ఉంటాం. నువ్వు మాత్రం సౌత్ కొరియాని వదిలేసి ఎక్కడికి వెళ్ళకు. నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే మనకున్న 10 S ర్యాంక్ హంటర్స్ లో ఆల్రెడీ 3 పోగొట్టుకున్నాం. 2 చనిపోయారు. అండ్ డాంగ్సుక్ ఏమో అమెరికాకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నిన్ను కూడా పోగొట్టుకుంటే మా చేతుల్లో ఏమీ ఉండదు. సో జిన్వు నీకేం కావాలంటే అది చెప్పు, నేను ఖచ్చితంగా చేస్తానని గన్హే అంటాడు. దానికి జిన్వు హైరాన్ గేట్స్ లో తను ఒంటరిగా వెళ్లి రైడ్ చేయగలిగేలా తన పర్మిషన్ కోరుకుంటాడు. అంటే ఇక్కడ జిన్వు నార్మల్ గా ఒక గేట్ లో ఎంటర్ అవ్వడానికి మినిమం హెడ్ కౌంట్ అనేది కావాలి. మనం ఇది స్టార్టింగ్ నుండి చూస్తూ ఉంటాం. ఇక్కడ జిన్వు ఈ హెడ్ కౌంట్ అనేది లేకుండా తను సింగిల్ గా రైడ్ చేసే పర్మిషన్ ని డిమాండ్ చేస్తున్నాడు అనమాట. ఆ మాటలు వినగానే గన్హే నవ్వుతూ ఈ హెడ్ కౌంట్ అనేది మినిమం సేఫ్టీ మెజర్. డంజన్ లోపలికి వెళ్లిన హంటర్స్ వాళ్ళ ప్రాణాలు కోల్పోకుండా పెట్టిన రూల్ ఇది. అండ్ నువ్వు ఏ గిల్డ్ లో జాయిన్ అవ్వకుండా సపరేట్ గా ఎందుకు గిల్డ్ పెట్టావో నాకు ఇప్పుడు అర్థమైంది. నువ్వు ఒక 1 man ఆర్మీ, నువ్వు సింగిల్ గా ఫైట్ చేయాలనుకుంటున్నావు. నాకు ఇది అర్థమైంది. ఈ పర్మిషన్ ని గ్రాంట్ చేయడం ఇంపాసిబుల్ అయితే కాదు. నేను అసోసియేషన్ లో డిస్కస్ చేసి నీతో చెప్తానని గన్హే జిన్వుతో చెప్పి తనని వాళ్ళ చెల్లి ఉన్న హాస్పిటల్ దగ్గర వదిలేసి వెళ్తాడు. అండ్ ఆ నెక్స్ట్ డే జిన్వుకి వాళ్ళ కజిన్ యూసుని ఇంట్రడ్యూస్ చేస్తాడు. తను కూడా ఒక S ర్యాంక్ హంటర్ అన్నమాట. బట్ మీడియాలో వర్క్ చేస్తూ ఉంటుంది. తనకి డంజన్స్ లో పార్టిసిపేట్ చేయడం అస్సలు ఇష్టం లేదు. జిన్హో తన గిల్డ్ లో 3rd మెంబర్ గా కావాలనుకుంటూ కూడా ఇలాంటి పర్సన్ నే. సో జిన్హో తన కజిన్ ని బతిమాలి మరీ తీసుకొచ్చి జిన్హోకి పరిచయం చేస్తాడు. జిన్హో యూసుని చూడగానే నీకు జిన్హో అంతా చెప్పాడనే అనుకుంటున్నాను, నీకు ఈ గిల్డ్ లో ఉండడం ఇష్టమేనా అని అడుగుతాడు. జిన్హో వాళ్ళ పెద్దన్నతో వర్క్ చేయడం కంటే జిన్హోతో వర్క్ చేయడం చాలా మంచిదని తను అంటుంది. సో మొత్తానికి జిన్హో తన 3rd మెంబర్ గా యాక్సెప్ట్ చేస్తాడు. చేయగానే యూసు జిన్వుతో ఒక సెల్ఫీ తీసుకోవాల్సిందిగా అడుగుతుంది. ఎందుకంటే మనోడు ఇప్పుడు నార్మల్ S ర్యాంక్ హంటరే కాదు, ఒక ఇంటర్నేషనల్ S ర్యాంక్ హంటర్. అండ్ ఇంకో పక్క జిన్వు గన్హేని అడిగిన రిక్వెస్ట్ ని గన్హే అసోసియేషన్ ముందర పెడతాడు. అండ్ అసోసియేషన్ మెంబర్స్ కొంచెం అగేన్స్ట్ గా రియాక్ట్ అవుతారు. ఎందుకని జిన్వుకి స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తున్నారని అండ్ తను ఇంకా గిల్డ్ కూడా ఫామ్ చేయలేకపోయాడని, హెడ్ కౌంట్ లేకుండా ఒక్కనే డంజన్ లోకి పంపించడం రూల్స్ కి అగేన్స్ట్ అని ఇలా రకరకాలుగా మాట్లాడతారు. సో గన్హే వాళ్ళని ఒక క్వశ్చన్ అడుగుతాడు. ఒకవేళ డంజన్ బ్రేక్ జరిగితే 20 మంది ఏ ర్యాంక్ హంటర్స్ ఉన్న ఒక స్ట్రైక్ ఫోర్స్ తో ఉండడానికి ఇష్టపడతారా, లేకపోతే సోలోగా ఉన్న జిన్వుతో ఉండడానికి ఇష్టపడతారా అని. ఆ మాట వినగానే అందరూ ఆర్గ్యుమెంట్స్ ఆపేస్తారు. గన్హే వాళ్ళందరికీ ఒకటే మాట చెప్తాడు. ఆల్రెడీ అన్ని కంట్రీస్ జిన్వుని తీసుకెళ్లిపోవడానికి రెడీగా ఉన్నారు. మనం జిన్వు అడిగిన ఈ చిన్న విషయాన్ని కూడా చేయకపోతే డాంగ్సు ఎలా అయితే అమెరికాకి వెళ్లిపోయాడో జిన్వు కూడా అలానే వేరే కంట్రీకి వెళ్లిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ తర్వాత కనుక ఒక S ర్యాంక్ గేట్ ఓపెన్ అయితే ఎవరు సేవ్ చేయగలుగుతారని మీరు అనుకుంటున్నారు అని అడుగుతాడు. ఆల్రెడీ ఒక దరిద్రమైన సిచ్యువేషన్ నుండి జిన్వు జేజో ఐలాండ్ లో చాలా మందిని
సేవ్ చేస్తాడు. వాళ్ళందరికీ జిన్వు పవర్ తెలుసు అండ్ తనను వదులుకోవడం ఇష్టం లేదు కాబట్టి తన డిమాండ్ ని యాక్సెప్ట్ చేస్తారు. అండ్ ఇంకో పక్క యూసు జిన్వుతో కలిసి తీసుకున్న సెల్ఫీని తన ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసి ఉంటుంది, మై ఫస్ట్ డే అట్ ఆజిన్ గిల్డ్ అని. సో ఇది ఇన్స్టాగ్రామ్ అంతా ట్రెండ్ అయ్యి చాహే ఫీడ్ లోకి వస్తుంది. పాప చూసి స్టన్ అయిపోతుంది అనమాట. కట్ చేస్తే జిన్వుకి ఒంటరిగా రైడ్స్ చేయడానికి పర్మిషన్ దొరికేసింది కాబట్టి వాళ్ళు ఫస్ట్ రైడ్ లో పార్టిసిపేట్ చేయడానికి రెడీ అవుతారు. అండ్ ఆజిన్ గిల్డ్ కి ఇది ఫస్ట్ రైడ్ కాబట్టి ఆ న్యూస్ ని కవర్ చేయడానికి చాలా మంది మీడియా వాళ్ళు అక్కడికి వచ్చుంటారు. ఇంకొంటాయిగా తిక్క తిక్క క్వశ్చన్స్ అవన్నీ అడుగుతారు. మీరు ఎందుకని ఆజిన్ అని పేరు పెట్టారని, థర్డ్ ఫౌండింగ్ మెంబర్ గా ఒక అమ్మాయిని తీసుకున్నారు, ఆ అమ్మాయికి మీకు సంబంధం ఏంటని యూసు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందని జిన్వుకు అర్థమవుతుంది. అండ్ వీళ్ళు లోపలికి వెళ్లే ముందు జిన్వుతో మనం మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా హైర్ చేసుకోలేదు కదా, లోపల మనం గెలిచిన క్రిస్టల్స్ ని మైన్ చేయడానికి మనుషులు కావాలి కదా అని జిన్వుని అడిగితే నువ్వు దాని గురించి ఏం భయపడుకో అని జిన్వు కొన్ని నైట్స్ ని సమన్ చేస్తాడు. ఆ నైట్స్ పవర్ చెక్ చేసిన జిన్చుల్ అవి దగ్గర ఒక బి ర్యాంక్ హంటర్ కి ఈక్వల్ అని చెప్తాడు. అంటే ఇప్పుడు జిన్వు నార్మల్ హంటర్స్ హెడ్ కౌంట్ కి రీచ్ అయినట్టే. అండ్ అంతేకాదు వీళ్ళు డంజన్ లోకి వెళ్లే ముందు జిన్చుల్ కూడా జిన్వు వాళ్ళతో బయలుదేరతాడు. ఎందుకనంటే ఇది వాళ్ళ ఫస్ట్ రైడ్ కాబట్టి సింగిల్ గా జిన్వు ఆ రైడ్ ని ఎలా చేస్తాడో అండ్ అది సేఫా కాదా అని దగ్గరుండి చెక్ చేసేలా గన్హే జిన్చుల్ ని పంపించుంటాడు. ఇంకా చేసేదేం లేక జిన్చుల్ ని కూడా తీసుకెళ్తారు. 5 minutes లేటర్ జిన్చుల్ ఫేస్ ఏంట్రా ఇదే అన్నట్టు మారిపోతుంది. ఏ ర్యాంక్ లెవెల్ ఉన్న మోన్స్టర్స్ ని జిన్వు షాడోస్ ఈజీగా చంపేస్తూ ఉంటాయి. మన ఇగ్రిస్ కి డీమన్ మోనార్క్ లైట్నింగ్ స్వాడ్ ఇవ్వడం వల్ల దెబ్బకు కొన్ని మోన్స్టర్స్ ని లేపేస్తూ ఉంటాడు. జస్ట్ తన స్వాడ్ ని కదిలిస్తే ఉరుములు మెరుపులు వస్తూ ఉంటాయి. ఇగ్రిస్ ఫైట్ చేసే విధానం చూసిన జిన్చుల్ కి లిటరల్ గా చెమట్లు పడతాయి. అది ఖచ్చితంగా ఒక ఏ ర్యాంక్ దాటిన షాడో అని జిన్చుల్ అనుకుంటాడు. ఒక పక్క కొన్ని సోల్జర్స్ మోన్స్టర్స్ ని చంపుతూ ఉంటే ఇంకో పక్క మిగిలిన షాడోస్ మైనింగ్ చేస్తూ ఉంటాయి. లిటరల్ గా జిన్వునే ఒక పెద్ద గిల్డ్ అటాక్ ఫోర్స్ ఏమేం చేస్తారో అన్ని చేసేస్తూ ఉంటాడు, హంటింగ్ దగ్గర నుంచి మైనింగ్ వరకు. జిన్చుల్ ఇదంతా పరిశీలిస్తూ ఉండగానే ఆ డంజన్ కి డంజన్ బాస్ అక్కడికి వస్తాడు. జిన్వు తన షాడోస్ ని పంపించకుండా జిన్చుల్ కు ఒక శాంపుల్ చూపించాలి కాబట్టి తనే ఫైట్ లోకి దిగుతాడు. పెద్ద టైం ఏం పట్టదు, ఒక్కటే దెబ్బ ఒక్క అటాక్ తో ఒక ఏ ర్యాంక్ డంజన్ బాస్ తలని సగానికి చీల్చేస్తాడు. అండ్ ఆ బాస్ ని చంపగానే జిన్వు లెవెల్ 100 నుండి 101 కి పెరుగుతుంది. అండ్ దాని వల్ల తన జాబ్ స్పెసిఫిక్ స్కిల్స్ లైక్ షాడో ఎక్స్ట్రాక్షన్, సేవ్ షాడో, డొమైన్ ఆఫ్ మోనార్క్, షాడో ఎక్స్చేంజ్ ఇవన్నీ డెవలప్ అవుతాయి. నార్మల్ గా జిన్వు షాడో ఎక్స్చేంజ్ చేసిన తర్వాత 3 hours వరకు మళ్ళీ షాడో ఎక్స్చేంజ్ యూజ్ చేయలేడు. బట్ డెవలప్ అవడం వల్ల 1 hour తగ్గి ఇప్పుడు 2 hours లోనే షాడో ఎక్స్చేంజ్ చేయగలుగుతాడు. అండ్ వెంటనే జిన్చుల్ చూస్తూ ఉండంగానే అక్కడే పడి ఉన్న డంజన్ బాస్ నుండి షాడోని ఎక్స్ట్రాక్ట్ చేస్తాడు. అండ్ దాని పవర్ అండ్ లెవెల్ టస్క్ కి ఈక్వల్ గా ఉంటాయి. అండ్ దీని ర్యాంక్ ఎలైట్ నైట్ అంటే ఒక ఎస్ ర్యాంక్ హంటర్ కి ఈక్వల్ అన్నమాట. అండ్ దాని మ్యాజికల్ ఎనర్జీ కూడా దగ్గర టస్క్ కి ఈక్వల్ గా ఉంటుంది. ఇప్పుడు జిన్వు షాడోస్ లో 3 మ్యాజిక్ టైప్ షాడోస్ ఉన్నాయి. అండ్ దానికి జిమ్మా అని పేరు పెడతాడు. డంజన్ బాస్ చనిపోయాడు కాబట్టి ఆ గేట్ క్లోజ్ అవడానికి రెడీగా ఉంటుంది. డంజన్ బాస్ డెడ్ బాడీ మీద ఉన్న స్కేల్స్ అనేటివి చాలా కాస్ట్లీ. సో దాన్ని అక్కడే వదిలేయలేక అది చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి టస్క్ ను సమ్మన్ చేసి దాన్ని బయటికి తీసుకెళ్తారు. టస్క్ భుజం మీద ఆ డంజన్ బాస్ ని వేసుకుని రావడం చూసిన రిపోర్టర్స్ కి బుర్ర బ్లాస్ట్ అవుతుంది. అండ్ వాళ్ళు గిల్డ్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ రైడ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవుతుంది. చాలా కాన్ఫిడెంట్ గా లోపలికి వెళ్ళిన జిన్చుల్ బయటకు వచ్చేసరికి బిగుసుకుపోతాడు. అండ్ గన్హేకి జరిగిందంతా రిపోర్ట్ చేస్తాడు. సో రైడ్ ఎలా ఉందని గన్హే అడిగితే జిన్చుల్ దట్ వాజ్ నాట్ ఏ రైడ్, వాట్ ఐ సా వాజ్ ఏ వన్ సైడెడ్ మసాకర్ అంటాడు. మామూలు ఎలివేషన్ కాదు. దీని మీనింగ్ ఏంటంటే నేను చూసింది రైడ్ కాదు దండయాత్ర అని చెప్తాడు. జిన్చుల్ చూడ్డానికి చలి జ్వరం వచ్చి పోయేలా ఉంటే గన్హే తనని రెస్ట్ తీసుకోమంటాడు. అండ్ తన మనసులో జిన్వుకి 1 man గిల్డ్ అని పేరు పెడతాడు. అండ్ ఇదే టైంలో జపాన్ లో ఒక పెద్ద గేట్ ఓపెన్ అవుతుంది. దగ్గర అది సిటీనే మింగేసేంత ఉంటుంది. సో జపాన్ వాళ్ళు పానిక్ అయ్యి జేజు ఐలాండ్ లో జరిగినట్టు ఇక్కడ కూడా డంజన్ బ్రేక్ జరగకూడదని ఆ గేట్ ని క్లోజ్ చేయడానికి పనులు స్టార్ట్ చేస్తారు. ఇది గుర్తు పెట్టుకోండి, నెక్స్ట్ పార్ట్ లో దీని గురించి డిస్కస్ చేద్దాం. సో జిన్వు వాళ్ళు ఆజిన్ గిల్డ్ స్టార్ట్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్ గా ఒక రైడ్ కూడా కంప్లీట్ చేసేశారు. సో జిన్వుకి డీమన్ మోనార్క్ ని చంపిన తర్వాత తనకి రివార్డ్స్ లో వచ్చిన మిస్టీరియస్ కీ గుర్తొస్తుంది. అది కాటనాన్ టెంపుల్ అని మనందరికీ తెలుసు. బట్ ఆ కీ ఎక్కడ యూజ్ చేయాలి అండ్ ఆ గేట్ యొక్క లొకేషన్ ఎక్కడుంది అనేది తనకి ఇప్పుడే తెలీదు. సో జిన్వు తన ఆజిన్ గిల్డ్ దగ్గరికి వెళ్లేసరికి జిన్వుకి చాహే కనిపిస్తుంది. బట్ చాహే జిన్వుని చూడగానే వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంది. ఫాస్ట్ గా జిన్వు తన ముందర ప్రత్యక్షమయ్యి ఎందుకని నన్ను చూసి పారిపోతున్నావు అని అడుగుతాడు. తను పానిక్ అయ్యి తన గిల్డ్ లో జాయిన్ అవ్వడానికి వచ్చినప్పుడు తన కారు మర్చిపోయిన విషయం జిన్వుకి చెప్తుంది. మనోళ్ళు ఆ టైంలో షాడో ఎక్స్చేంజ్ యూజ్ చేశారు కాబట్టి కార్ ఇక్కడే ఉండిపోయింది అనమాట. చాహే జిన్వుతో నువ్వు నాకు కొంచెం టైం ఇవ్వగలవా అని అడుగుతుంది. చాహే మైండ్ లో ఏమో చాలా ఉంటాయి. ఎందుకని థర్డ్ మెంబర్ గా యోసుని తీసుకున్నారని, ఒక ఎస్ ర్యాంక్ హంటర్ కంటే ఏ ర్యాంక్ హంటర్ ఎలా బెటర్ అవుతుందని, చాహేకైతే యోసు గురించి తెలుసుకోవాలని ఉంటుంది. బట్ తన అక్కడికి వచ్చింది బ్యంగ్యూ గురించి చెప్పడానికి. సో జిన్వుతో బ్యంగ్యూ
బింగ్యూ నీ పవర్ గురించి నీకు ఒకటి చెప్పమన్నాడు, నేను అది నీకు ఖచ్చితంగా చెప్పాలి అంటుంది. జిన్వూ సర్ప్రైజింగ్ గా ఫీల్ అయ్యి కొంచెం ప్రైవేట్ గా మాట్లాడుకుందామని చెప్పి చాహేని తన ఆఫీస్ కి తీసుకెళ్తాడు. ఆ ఆఫీస్ లో ఏమో ఎవరు ఉండరు. మన చాహే పాప కొంచెం పానిక్ అవుతుంది. జిన్వూ ఏమో డైరెక్ట్ గా పాయింట్ కి వచ్చి బింగ్యూ నీకేం చెప్పాడు అని అడుగుతాడు. సో ఆ రోజు జేజు ఐలాండ్ లో బేరు తనని కంప్లీట్ గా ఇంజూర్ చేసిన తర్వాత చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు బింగ్యూ షాడో స్పిరిట్ వరల్డ్ లో చాహేతో మాట్లాడతాడు. జిన్వూకు తెలియకుండా జిన్వూ లోపల ఎవరో ఉన్నారని, ఆ పవర్ అందరినీ తన కంట్రోల్లోకి తీసుకుంటోందని, తన పవర్ చాలా భయంకరమైందని అండ్ ఈ విషయం తనకు ఒకసారి గుర్తు చేయమని చెప్తాడు. అండ్ జిన్వూ యొక్క రియల్ ఆర్మీ గురించి చెప్పే లోపే చాహే కాన్షియస్నెస్ లోకి వచ్చేస్తుంది. చాహే జిన్వూకి ఈ మ్యాటర్ చెప్పిన తర్వాత జిన్వూ ఆలోచనలో పడతాడు. తను డెవలప్ అవ్వడం గురించి కంటే తనకి ఈ పవర్ ఎక్కడి నుండి వస్తుందో తెలుసుకోవాలి అనుకుంటాడు. అండ్ ఈ ఆలోచన ఒక డంజన్ లో చేస్తుంటారనమాట. ఒకప్పుడు డంజన్ అంటే జిన్వూ ఏం చేస్తాడో, లోపల పరిస్థితి ఎలా ఉంటుందో అని టెన్షన్ పడేవాళ్ళం. ఇప్పుడు జిన్వూ అండ్ జిన్హో కలిసి బర్గర్లు తింటున్నారు. జిన్హో కూడా ఇదే డౌట్ వస్తుంది అనమాట. సో జిన్వూని అడుగుతాడు, నీ షాడోస్ వాటంతట అవే పని చేసుకుంటాయి కదా, సో వాటినే పంపించేసి డంజన్స్ క్లియర్ చేస్తే సరిపోతుంది కదా, మనం రావడం అవసరమా అని. దానికి జిన్వూ ఖచ్చితంగా నేను పక్కనే ఉండాలి, నేను ఒకవేళ దూరంగా ఉంటే నా ఎక్స్పీరియన్స్ అనేది పెరగదు అండ్ లో ఐక్యూ ఉన్న షాడోస్ దానికి నచ్చినట్టు బిహేవ్ చేస్తాయి, సో పక్కా నేను ఉండాలి అని చెప్తాడు. అండ్ జిన్హో జిన్నా పరిస్థితి ఎలా ఉందని జిన్వూని అడుగుతాడు. దానికి జిన్వూ మనం జిన్నా గురించి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు, మెడికేషన్ ఇచ్చారు, తను సెట్ అయిపోతుంది అండ్ తన దగ్గర నా సోల్జర్స్ లో అన్నిటికంటే పవర్ఫుల్ సోల్జర్ ని పెట్టాను, సో టెన్షన్ పడే పనేం లేదని చెప్తాడు. ఎలాగో జిన్హో గుర్తు చేశాడు కాబట్టి అందరూ ఎలా ఉన్నారో ఒకసారి చూద్దాం అనుకుంటాడు. షాడో స్టోరేజ్ లెవెల్ అనేది పెరగడం వల్ల షేర్ సెన్సెస్ అనే ఒక ఎఫెక్ట్ యాక్టివేట్ అవుతుంది. ఈ ఎఫెక్ట్ ని యూజ్ చేసి తన షాడోస్ ఏం చూస్తున్నాయో తను చూడగలుగుతాడు అండ్ ఏం వింటున్నాయో వినగలుగుతాడు. ఒకసారి లుక్ వేద్దామని జిన్నాకి గాడిగా పెట్టిన బేరు సెన్సెస్ ని యాక్సెస్ చేస్తాడు. మన బేరు ఏమో జిన్నా నిద్రపోతుంటే నెట్ఫ్లిక్స్ లో ఏదో షో చూస్తూ ఉంటాడు. బేరుకి సిరీస్లు అంటే బాగా ఇష్టం అనుకుంటా. అండ్ జిన్నా తర్వాత వాళ్ళ మదర్ లో స్టోర్ చేసిన షాడోని యూజ్ చేసి వాళ్ళ అమ్మ ఏం చేస్తుందో చూస్తాడు. వాళ్ళ మదర్ మార్కెట్ లో ఉంటుంది. తర్వాత బెక్ అండ్ చాయ్జంగ్ ని చూస్తాడు. తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ గా చాహే స్నానం చేయడం చూసేస్తాడు. మనోడు జెంటిల్మెన్ కాబట్టి సగంలోనే ఆపేశాడు. మనం జిన్వూని ఆదర్శంగా తీసుకోవాలన్నమాట. వెంటనే జిన్వూతో షింజుకులో ఒక ఎస్రాంగ్ గేట్ ఓపెన్ అయిందంట అండ్ 3 days లో డంజన్ బ్రేక్ జరగబోతోంది, నిన్నెవరైనా కాంటాక్ట్ అయ్యారా అని అడుగుతాడు. దానికి జిన్వూ ఆ గేట్ అపీర్ అయ్యి అన్ని రోజులైందని అయితే నాకు తెలీదు, బట్ నన్నైతే కాంటాక్ట్ అయ్యారు, బట్ నేనైతే యాక్సెప్ట్ చేయలేదు ఎందుకంటే నాకు ఇంకో వర్క్ ఉంది అని చెప్తాడు. అండ్ ఆ వర్క్ ఏంటో కాదు, జిన్వూ దగ్గర ఉన్న కాటనాన్ టెంపుల్ కీ యాక్టివేట్ అయి ఉంటుంది అండ్ ఆ టెంపుల్ లొకేషన్ అనేది జిన్వూకి 27 hours లో తెలుస్తుంది అనమాట. సో జిన్వూ దీని సిస్టమ్ నుండి ఒక ఇన్విటేషన్ లా ట్రీట్ చేస్తున్నాడు. సో 27 hours గడిచిపోతాయి అండ్ జిన్వూ కాటనాన్ టెంపుల్ కి వెళ్ళడానికి రెడీగా ఉంటాడు. వాళ్ళ అమ్మకి మళ్ళీ తిరిగి వస్తానని చెప్పి బయలుదేరి ఆ కీ ఇచ్చిన లొకేషన్ లోకి వెళ్తాడు. ఆ లొకేషన్ ఏదో కాదు, జిన్నా చదివిన స్కూల్. వాళ్ళ స్కూల్ దగ్గర ఇంకో గేట్ ఓపెన్ అయి ఉంటుంది. అది 3 days గా అక్కడే ఉంటుంది కానీ జిన్వూకి లొకేషన్ మాత్రం అప్పుడే ఇచ్చుంటారు. సో జిన్వూ అక్కడికి వెళ్లేసరికి హంటర్స్ అసోసియేషన్ వాళ్ళు ఆల్రెడీ ఆ గేట్ దగ్గరే ఉంటారు అండ్ అదొక సి ర్యాంక్ గేట్ అని. ఆ గేట్ లోపలికి 2 hours ముందే కొంతమంది హంటర్స్ లోపలికి వెళ్లారని తెలుసుకుంటాడు. జిన్వూ వెంటనే ఆ ఆఫీసర్ తో మీరు లోపలికి పంపించిన హంటర్స్ ని వెంటనే వెనక్కి రమ్మనండి, వాళ్ళు చనిపోవడానికి ఛాన్స్ ఉందని చెప్పి జిన్వూ ఆ గేట్ లోపలికి వెళ్లిపోతాడు. ఆ ఆఫీసర్స్ కి ఏం జరుగుతుందో అసలు అర్థం కాదు. మొత్తానికి జిన్వూ లోపలికి వెళ్లేసరికి కాటనాన్ టెంపుల్ గేట్ ముందు కొంతమంది హంటర్స్ నిల్చుకొని దాని లోపలికి ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటారు. జిన్వూ వాళ్ళ దగ్గరికి వెళ్లి ఇది ఒక ట్రాప్ అండ్ ఒక డేంజరస్ ప్లేస్, మీరు ఇక్కడ నుండి ఎంత త్వరగా అయితే అంత త్వరగా వెళ్ళిపోండి అంటాడు. అక్కడున్న రిమైనింగ్ హంటర్స్ అక్కడికి వచ్చింది సంగ్ జిన్వూ అని అర్థం చేసుకుంటారు. జిన్వూ తన దగ్గర ఉన్న కీ యూజ్ చేసి ఆ డోర్ ని ఓపెన్ చేస్తాడు. జిన్వూ ఆ డోర్ ఓపెన్ చేయగానే అక్కడున్న హంటర్స్ కి ఆ డోర్ ఎలా ఓపెన్ అయిందో అర్థం కాదు. ఎలాగో ఓపెన్ అయింది కదా అని జిన్వూతో మేం కరేజ్ గిల్డ్ కి సంబంధించిన వాళ్ళం అండ్ ఈ గేట్ కి పర్మిషన్స్ అనేటివి మేము కొన్నాము, మమ్మల్ని ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్పడానికి ఎటువంటి రైట్స్ లేవని జిన్వూతో కొట్లాడతారు. ఇది ఒక పాడు సమాజం అనమాట, అది మంచిది కాదురా వద్దురా అంటే వినరు. సో జిన్వూ వాళ్ళకి ఒక శాంపుల్ చూపేయాలని డిసైడ్ అవుతాడు. వాళ్ళ సైడ్ తిరిగి నేనైతే మిమ్మల్ని ఆపను, మీలో ఎవరైనా ఈ గేట్ లోపలికి ఎంటర్ కావాలనుకుంటే ఖచ్చితంగా ఎంటర్ అవ్వండి అంటాడు. సో ఆ స్ట్రైక్ టీమ్ లో ఉన్న ఒక పోటు మొగోడు నేను వెళ్తా అని ఆ డోర్ లోపలికి ఒక అడుగు వేస్తాడంతే. ఆ కాటనాన్ టెంపుల్ లో ఉన్న ఒక పెద్ద స్టాచ్యూ దాని దగ్గర ఉన్న వెపన్ తో ఆ హంటర్ ని పచ్చడి చేయబోతుంది. స్ప్లిట్ సెకండ్స్ లో జిన్వూ వాని వెనక్కి లాగి లోపల డంజన్ అంతా ఇలాంటివే ఉన్నాయి, ఇప్పుడు నిజంగా ఎంటర్ అవ్వాలనుకుంటున్నావా అని అడుగుతాడు. పాప మా పోట్ మొగోడికి ప్యాంట్ లో సుస్సు పోసుకున్నంత పని అయింది. ఇప్పుడు వాళ్ళకి మ్యాటర్ అర్థమైంది కాబట్టి జిన్వూ వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా వినండి, మీరు ఈ డంజన్ వదిలేసి బయటికి వెళ్లి అసోసియేషన్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అండ్ ఇది ఒక డబుల్ డంజన్ అని చెప్పండి అని అంటాడు. సో జిన్వూ ఆ డోర్స్ లో నుండి లోపలికి వెళ్ళగానే ఆ గేట్స్ కంప్లీట్ గా మూసేయబడతాయి. అంతా ఎక్కడ మొదలైందో జిన్వూ అక్కడికే మళ్ళీ వచ్చాడు. కానీ అప్పుడు వచ్చినోడు ఇప్పుడు వెళ్ళినోడు ఒకడు కాదు, లోపలికి వెళ్ళింది షాడో మోనార్క్. లోపల ఉన్న స్టాచ్యూస్ అన్ని మోన్స్టర్స్ కాదు అండ్ లివింగ్ బీయింగ్స్ అస్సలు కాదు అని జిన్వూ అర్థం
అర్థం చేసుకుంటాడు. మనం ఇన్ని రోజులు ఆ టెంపుల్ లో ఉన్న అతిపెద్ద స్టాచ్యూనే డంజన్ బాస్ అని అనుకుంటూ ఉంటాం. బట్ జిన్వు ఒక స్ట్రాంగ్ మ్యాజికల్ ప్రెసెన్స్ అనేది ఆ టెంపుల్ లో ఉన్న రూల్స్ ని పట్టుకొని ఉన్న ఆ స్టాచ్యూ దగ్గర నుంచి ఫీల్ అవుతాడు. అండ్ దాని ముందరకెళ్ళి ఇప్పటికే నేను వచ్చి చాలా టైం అయింది, నాతో మాట్లాడు అంటాడు. ఆ స్టాచ్యూ భయంకరంగా నవ్వుతూ మొత్తానికి నువ్వు ఇక్కడికి వచ్చేసావంటాడు. అండ్ ఇంకో పక్క జిన్వు పంపించిన హంటర్స్ అదొక డబుల్ డంజన్ అనే అసోసియేషన్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇంకో పక్క ఆ స్టాచ్యూ తన చేతిలో ఉన్న రూల్స్ ఉన్న టాబ్లెట్ ని పగలగొట్టి తన ట్రూ ఫామ్ ని చూపిస్తాడు. జిన్వు ఏమో అంటే ఆ టాబ్లెట్ లో ఉన్న రూల్స్ కి కొంచెం కూడా మీనింగ్ లేనట్టేనా అని అడుగుతాడు. దానికి ఆ స్టాచ్యూ మీనింగ్ ఉండేది కానీ ఇప్పుడు దాంతో పని లేదు అంటాడు. జిన్వు స్ట్రైట్ గా పాయింట్ కి వస్తాడు. నువ్వేనా నన్ను పిలిచింది అంటే ఆ స్టాచ్యూ అవునని చెప్తాడు. నువ్వు మోన్స్టర్ వా అని అడిగితే ఆ స్టాచ్యూ నువ్వు అడిగింది ఒక రాంగ్ క్వశ్చన్, ఫస్ట్ నువ్వెవరో నీకు తెలియాలి అని ఆ స్టాచ్యూ అంటాడు. సో జిన్వుతో ఆ స్టాచ్యూ ఇది నీకు ఫైనల్ టెస్ట్, ఈ టెస్ట్ లో గెలిచిన తర్వాత నువ్వు అడిగిన ప్రతి క్వశ్చన్ కి నేను ఆన్సర్ ఇస్తానని చెప్తాడు. తన మీదకి తన చుట్టూ ఉన్న స్టాచ్యూస్ అటాక్ చేయడానికి వస్తాయి. జిన్వు చాలా కాన్ఫిడెంట్ గా తన షాడోస్ ని యాక్టివేట్ చేయడానికి ట్రై చేస్తాడు. బట్ ఆ స్టాచ్యూ తన క్లాస్ స్కిల్స్ అనేటివి యూజ్ చేయడానికి పర్మిషన్ ఇవ్వదు. ఇక్కడ క్లాస్ స్కిల్స్ అంటే తన ఒక షాడో మోనార్క్ కాబట్టి షాడో మోనార్క్ కి సంబంధించిన ఎటువంటి పవర్స్ తను యూజ్ చేయలేడు. లైక్ షాడో ఎక్స్చేంజ్, షాడో ఎక్స్ట్రాక్షన్, షాడో డొమైన్ ఇలాంటివి అనమాట. ఆ స్టాచ్యూ జిన్వుతో నేను నిన్ను మాత్రమే టెస్ట్ చేయాలనుకుంటున్నాను, నీ సర్వెంట్స్ ఏం చేయగలరు అనే దానితో నాకు పని లేదు, నువ్వు ఈ ఫైనల్ టెస్ట్ ని గెలిస్తేనే ఇక్కడ నుండి బయట వెళ్ళగలుగుతావని ఆ స్టాచ్యూ చెప్తాడు. జిన్వు తన నెక్రోమాన్సర్ స్కిల్స్ ని యూజ్ చేయలేకపోయినా తన ఇన్వెంటరీని మాత్రం యాక్సెస్ చేయగలుగుతాడు. సో తన ఇన్వెంటరీలో నుండి కత్తులు బయటికి తీసి ఫైట్ స్టార్ట్ చేస్తాడు. మనోడు తన రాష్ట్రంతో ఫైట్ చేస్తూ ఉంటాడు. తన స్పీడ్, సెన్సెస్ అండ్ స్ట్రెంగ్త్ ను మాత్రమే యూజ్ చేస్తాడు. జిన్వు లిటరల్ గా డామినేట్ చేస్తూ ఉంటాడు, కసిగా కొడుతూ ఉంటాడు. జిన్వు ఫైట్ చేసే విధానం చూసి ఆ స్టాచ్యూ ముచ్చట పడతాడు. జిన్వుకి ఆ ఫైట్ అనేది ఈజీగా అనిపిస్తూ ఉంటుంది. ఖచ్చితంగా గెలిచేయగలనన్న ఫీలింగ్ లోనే ఉంటాడు. అలా అనుకుంటాడో లేదో ఆ టెంపుల్ లో ఉన్న అతిపెద్ద స్టాచ్యూ ఫైట్ లోకి దిగుతుంది. మనం సోలో లెవెలింగ్ సెకండ్ ఎపిసోడ్ లో చూసినట్టుగానే ఆ పెద్ద స్టాచ్యూ జిన్వు మీద తన కళ్ళలో నుండి లేజర్ బీమ్ షూట్ చేయడానికి ట్రై చేస్తుంది. జిన్వుకి ఆ మిగతా స్టాచ్యూస్ తో ఫైట్ చేస్తూ తప్పించుకోవడానికి టైం లేదు కాబట్టి తన డామినేటర్స్ టచ్ యూజ్ చేసి కొన్ని స్టాచ్యూస్ ని అడ్డం పెట్టి ఆ లేజర్ అటాక్ నుండి తప్పించుకుంటాడు. జిన్వు ఆ స్కిల్ యూజ్ చేయగానే ఆ స్కిల్ లెవెల్ అప్గ్రేడ్ అయిపోతుంది. ఆ డామినేటర్స్ టచ్ కాస్త రూలర్స్ అథారిటీగా మారుతుంది. జిన్వు గెలవాలంటే ఫస్ట్ ఆ పెద్ద స్టాచ్యూని అంతం చేయాలని డిసైడ్ అవుతాడు. తన ఫుల్ స్పీడ్ ని యూజ్ చేసి ఆ పెద్ద స్టాచ్యూ మీదకెళ్లి 1000 కట్స్ అనే ఇంకో స్కిల్ ని వాడతాడు. దానివల్ల ఆ స్టాచ్యూకి ఏం కాదు. సో జిన్వు తన కత్తుల్ని లోపల పెట్టి తన ఫిజికల్ స్ట్రెంగ్త్ ని డామినేటర్స్ అథారిటీతో కలిపి ఆ స్టాచ్యూ ముఖం మీద గుద్దితే ఆ పెద్ద స్టాచ్యూ నేలకి ఖర్చుకుపోతుంది. అండ్ తన రూలర్స్ అథారిటీ యూజ్ చేసి ఆ మిగతా నైట్స్ ను కూడా నేలకు అతికించేస్తాడు. జిన్వు ఆ టెంపుల్ లోకి ఎంటర్ అయినప్పుడు తన పవర్ లెవెల్ 103 గా ఉన్న ఆ స్టాచ్యూస్ తో ఫైట్ చేస్తూ ఉంటే తన లెవెల్ చాలా ఫాస్ట్ గా గ్రో అవుతున్న ఫీలింగ్ జిన్వుకి వస్తుంది. సో జిన్వు ఆ మెయిన్ స్టాచ్యూ దగ్గరికి వెళ్లి నేను టెస్ట్ లో గెలిచాను, సో నిజమేంటో నాకు చెప్పు అని అడుగుతాడు. బట్ ఆ స్టాచ్యూ టెస్ట్ ఇంకా అయిపోలేదు, నేను ఇంకా నీ ముందర నిల్చొని ఉన్నాను అంటాడు. వెంటనే ఒక క్వెస్ట్ స్టార్ట్ అవుతుంది. సో ఆ క్వెస్ట్ ఏంటంటే జిన్వు తన ముందర ఉన్న స్టాచ్యూను ఓడించాలి, అది కూడా 10 నిమిషాల లోపు. ఒకవేళ ఓడించలేకపోతే జిన్వు హార్ట్ అనేది ఆగిపోతుంది. టైమర్ స్టార్ట్ అయ్యేసరికి ఆ స్టాచ్యూతో ఇంతకీ నువ్వెవరో నిజం చెప్పు అంటాడు. దానికి ఆ స్టాచ్యూ నేనా చెప్తాను, ఈ సిస్టమ్ ని క్రియేట్ చేసింది నేనే అంటాడు. సో జిన్వు ముందర స్టాచ్యూ ఫామ్ లో ఉన్నది ఈ సిస్టమ్ కి క్రియేటర్ అన్నమాట. ఇంకో పక్క మిగతా హంటర్ అసోసియేషన్ కి జిన్వు వెళ్ళింది డబుల్ డంజన్ లోపలికని ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో జించుల్ ఆ గేట్ దగ్గరికి కొంతమంది హంటర్స్ ని తీసుకొని వస్తాడు. బట్ ఆ గేట్ దగ్గరికి వెళ్లేసరికి జించుల్ కి వాళ్ళ కోసం చావు ఎదురు చూస్తుంది అన్న ఫీలింగ్ వస్తుంది. సో వెంటనే భయపడి పెద్ద పెద్ద గిల్డ్స్ లో ఉన్న ఎస్రాంగ్ హంటర్స్ ని పిలవమని చెప్తాడు. అండ్ టెంపుల్ లో జిన్వు కి అండ్ క్రియేటర్ కి మధ్యలో ఫైట్ స్టార్ట్ అవుతుంది. క్రియేటర్ చాలా ఫాస్ట్ గా ఉంటాడు. ఎంత ఫాస్ట్ గా అంటే జిన్వు కూడా సెన్స్ చేయలేనంత ఫాస్ట్ గా అలా ఫాస్ట్ గా మూవ్ అయ్యి తన 3 చేతులతో జిన్వుని పొట్టలో గుద్దుతాడు. దెబ్బకి జిన్వు ఫేస్ లో ఎక్స్ప్రెషన్ మారిపోతుంది. బట్ జిన్వు వెంటనే రికవర్ అయ్యి ఇంకోసారి కొట్టిన పంచెస్ ని తన చేతులతో ఆపుతాడు. క్రియేటర్ కూడా జిన్వు స్ట్రెంత్ ని చూసి ఆశ్చర్యపోతాడు. క్రియేటర్ జిన్వుని ఒక దెబ్బ కొట్టగానే రిటర్న్ లో జిన్వు కూడా ఇంకో దెబ్బ కొడతాడు. దెబ్బకి క్రియేటర్ ఎగిరి దూరంగా పడతాడు. అండ్ ఒక హ్యూమన్ ఒక సమవుజ్జీలా తనతో ఫైట్ చేయడం అనేది క్రియేటర్ కి చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. జిన్వు క్రియేటర్ ని ఒక దెబ్బ కొట్టేసరికి జిన్వుకి ఈ ఫైట్ ని గెలవగలన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. బట్ ఇక్కడ గెలవడం అంటే ఖచ్చితంగా క్రియేటర్ ని చంపాలి. క్రియేటర్ చనిపోతే తన క్వశ్చన్ కి ఆన్సర్స్ దొరకవని క్రియేటర్ తో నువ్వెందుకని సిస్టమ్ ని క్రియేట్ చేసావు, ఎందుకని నన్ను ఒక ప్లేయర్ లా చూస్ చేసావు, అండ్ ఈ ప్రపంచానికి ఏం జరగబోతోంది అని అడుగుతాడు. క్రియేటర్ కి జిన్వు ఎందుకు ఆ క్వశ్చన్స్ అడుగుతున్నాడో అర్థమైపోతుంది. జిన్వు తన రూలర్స్ అథారిటీని క్రియేటర్ మీద యూజ్ చేయడానికి ట్రై చేస్తాడు. రిటర్న్ లో క్రియేటర్ కూడా సేమ్ టెక్నిక్ యూజ్ చేసి
దాన్ని నలిఫై చేస్తాడు. క్రియేటర్ జిన్వుతో నువ్వు నన్ను చంపుతావా లేదా అనేది పక్కన పెట్టు, నీకు ఇవ్వాల్సిన ఆన్సర్ అనేది ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది, అది కూడా నేను సిస్టమ్ ని డిజైన్ చేసిన రోజే అని చెప్పి క్రియేటర్ తన 8 చేతుల్లోకి 8 వెపన్స్ ని తీసుకుంటాడు. అది చూసిన జిన్వు నువ్వు ఇదంతా ఎలా ప్లాన్ చేయగలిగావు, ఇంతకీ నువ్వు నాకు ఇలాంటి పవర్ ఎలా ఇవ్వగలిగావు అని అడుగుతాడు. దానికి క్రియేటర్ నిన్ను చూస్ చేసింది నేను కాదు, నేను ఈ సిస్టమ్ కి డిజైనర్ మాత్రమే అని చెప్తాడు. అప్పటికే 10 మినిట్స్ లో చాలా టైం అనేది అయిపోయి ఉంటుంది. సో ఇద్దరు వాళ్ళ ఫుల్ స్ట్రెంగ్త్ ని యూజ్ చేసి ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తారు. జిన్వు ఆ కాటన్ టెంపుల్ కి వచ్చినప్పటి నుంచి తన స్ట్రెంగ్త్ అనేది ర్యాపిడ్ గా గ్రో అవుతూనే ఉంది. స్టార్టింగ్ లో క్రియేటర్ మూవ్మెంట్ ని సెన్స్ చేయలేకపోయిన జిన్వు తన 8 చేతుల్లో ఉన్న వెపన్స్ ప్రతి ఒక్క దాన్ని సెన్స్ చేయగలుగుతున్నాడు. జిన్వు తన ఓన్ స్ట్రెంగ్త్ తో క్రియేటర్ అటాక్స్ ని డాడ్ చేయడం క్రియేటరే నమ్మలేకపోతాడు. అండ్ జిన్వు తన ఓన్ పవర్ తో క్రియేటర్ ఒక్కొక్క చేతిని కట్ చేసి పారేస్తూ ఉంటాడు. యాక్చువల్ గా ఇప్పుడు జిన్వు ఫైట్ చేస్తుంది క్రియేటర్ ఫేక్ బాడీతో. అది ఫేక్ బాడీ అయినప్పటికీ దాని మీద గెలవడం అనేది అసాధ్యం. జిన్వు పవర్ ని చూసిన క్రియేటర్ కి జిన్వు ఎందుకు చూస్ చేయబడ్డాడో అర్థమవుతుంది. ఇప్పుడు క్రియేటర్ ఫైట్ చేస్తుంది ఒక ఫేక్ బాడీతో అయినా ఒక నార్మల్ హ్యూమన్ తన మీద గెలవడం అనేది తను జీర్ణించుకోలేకపోతాడు. ఇంకా 3 minutes 20 seconds మిగిలి ఉన్నాయనంగా ఆ కాటనాన్ టెంపుల్ లో ఉన్న ప్రతి ఒక్క స్టాచ్యూ జిన్వు మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాయి అండ్ తనని చుట్టుముట్టేస్తాయి. జిన్వు తన రూలర్స్ అథారిటీతో నేల మీద గుద్దేసరికి చుట్టూ ఉన్న స్టాచ్యూస్ అన్ని ఎగిరిపోతాయి అండ్ చాలా ఫాస్ట్ గా క్రియేటర్ కూడా రియాక్ట్ అవ్వలేనంత ఫాస్ట్ గా అటాక్స్ చేస్తూ క్రియేటర్ బాడీని పీస్ చేసేస్తూ ఉంటాడు. అండ్ ఫైనల్ గా 2 నిమిషాల 13 సెకండ్లు మిగలబెట్టి క్రియేటర్ ని ఓడించేస్తాడు. సో క్రియేటర్ ఆ టెస్ట్ ఓడిపోయినట్టు ఒప్పుకొని జిన్వుకి ఆన్సర్ చెప్పడానికి రెడీ అవుతాడు. అండ్ ఆ ఆన్సర్ ఎక్కడో కాదు తన లోపలే ఉందని చెప్తాడు. అండ్ జిన్వుకి సిస్టమ్ ద్వారా ఒక చాయిస్ ఇస్తాడు. ఆ చాయిస్ తన మెమరీని రిట్రీవ్ చేస్తుంది, అంటే తను మర్చిపోయిన దాన్ని గుర్తు చేస్తుంది. జిన్వు దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు. సో జిన్వు యాక్సెప్ట్ చేసిన తర్వాత ఏం జరిగింది, రిట్రీవ్ అయిన మెమరీలో ఏముంది అనేది నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం. సో నెక్స్ట్ పార్ట్ అనేది నెక్స్ట్ సాటర్డే కాదు వెన్స్డేనే రిలీజ్ చేస్తాను. సో మీరు ఎక్కువ రోజులు వెయిట్ చేసే పని లేదు. అండ్ రేపు ఒక ఎగ్జైటింగ్ న్యూస్ రాబోతుంది. ప్లీజ్ స్టే ట్యూన్ అండ్ థ్యాంక్ యూ గైస్ లాస్ట్ వరకు చూసినందుకు. మళ్ళీ నెక్స్ట్ సోలో లెవెలింగ్ వీడియోతో వెన్స్డే వచ్చేస్తా. అప్పటి వరకు జాగ్రత్త. లవ్ యూ, మీ యానిమే ప్రొఫెసర్.